ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా తాను ప్రజల మనిషిని, ప్రజల మధ్యనే ఉంటా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి కరాటే కప్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. జనవరి 22 అయోధ్యలో బాలరాముని దివ్య విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవం సందర్భంగా మంచిర్యాలలో మధ్యాహ్నం నిర్వహించిన శ్రీరామ శోభయాత్రను విజయవంతం చేయటంలో కృషి చేసిన శ్రీరామచంద్రమూర్తి భక్తజనం, పోలీసు శాఖ, మున్సిపల్ శాఖ, ఎలక్ట్రిక్ శాఖ, శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు, కుల సంఘ పార్టీల సభ్యులకు కృతజ్ఞతలు తెలిపేందుకు పట్టణంలోని ఖండేల్వాల్ భవన్లో నిర్వాహకులు శ్రేయోభిలాషులతో కలిసి విజయోత్సవ సభను నిర్వహించుకున్నారు. సమావేశంలో పాల్గొన్న వ్యక్తులందరూ శోభయాత్ర విజయోత్సవాన్ని గూర్చి మాట్లాడుతూ హర్షాతిరేకలు వెల్లడించారు. సమావేశ ప్రారంభంలో పాల్గొన్న భక్తజనులందరూ భవ్య శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి దీపాలు వెలిగించి హారతి ఇస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. 500 సంవత్సరాలుగా రామాలయ పునర్నిర్మాణం కోసం కృషి చేసి అమరులైన కార్యకర్తలు, భక్తులందరికీ 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. సమావేశంలో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ హిందూ సమాజం వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రామ మందిర నిర్మాణ పూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కళ నెరవేరిన క్షణాలను ఆస్వాదిస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు. శ్రీరామ శోభయాత్ర కార్యక్రమానికి కులమత భేదాలు లేకుండా రామరాజ్య స్థాపనే ధ్యేయంగా హిందూ సమాజం పనిచేస్తుందని, ఇదే సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో అందరూ సమిష్టిగా కృషి చేయడంతోనే దివ్య భవ్య శోభయాత్ర విజయవంతమైందని తెలిపారు. పాల్గొన్న భక్తజనులకు, శోభయాత్రకు విజయవంతానికి కృషి చేసిన సకల జనులకు మనమందరం కృతజ్ఞతాంజలి తెలుపుతున్నామని అన్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఇదే శుభముహూర్తం రోజున మంచిర్యాల పట్టణంలో శ్రీరామ శోభయాత్రలు విజయవంతం చేయాలని కోరారు. ఇట్టి శోభయాత్రలో అశ్వములతో రథయాత్ర, శ్రీరామచంద్రమూర్తి, హనుమదేవులను అనుకరిస్తూ చేసిన అభయనయ వేషధారణలు వేలాది పట్టణ ప్రజల హృదయాల్ని అబ్బురపరిచాయని అన్నారు. అనంతరం దివ్య శోభయాత్రకు విశేష కృషి చేసిన వారికి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశం అనంతరం శ్రీరాముని తీర్థ ప్రసాదాలతో పాటు సాయంత్రం అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम. राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय
सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम श्री राम 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 जय जय श्री राम 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 जय जय श्री राम 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 जय जय श्री राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాల్లో ఆదివారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రధాన ఉపాధ్యాయుల సమీక్ష సమావేశం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ రాహుల్, జిల్లా విద్యాధికారి యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ విద్యాశాఖలో చాలా సమస్యలు ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు సంఘాలు తమ దృష్టికి తీసుకువచ్చారని, అన్ని సమస్యలకు పరిష్కారం ఒక్కసారే దొరకదని, సానుకూలంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కలిసి కృషి చేస్తానని అన్నారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరగాలంటే అంగన్వాడీలను బలోపేతం చేయాలని ప్రధానోపాధ్యాయులు తెలపడం జరిగిందని, ఈ విషయంలో శిశు సంక్షేమ విద్యాశాఖల సమన్వయంతో అంగన్వాడీలను స్ట్రెంథనింగ్ చేస్తామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అందరం కలిసి విద్యాశాఖలో మంచి ఫలితాలు రావడానికి సమన్వయంగా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గంలోని మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు. కావాలి, నీరు కావాలి, మేము కావాలి, అందరు కావాలి. అందరు పార్టిసిపేట్ చేస్తేనే ఈ సమస్య పరిష్కారం తప్పితే ఏ ఒక్కరు చేసే ఈ సమస్యను ఏ ఒక్కరు పరిష్కరించేది. మీ అందరి సహకారం సపోర్ట్ నాకు 100% కావాలి. లెట్ us do it. It is not me I'm doing. It is all of us we are doing. Let us join together hands and let us do it. ఇప్పుడు నెంబర్ 1 వస్తే నాకు నెంబర్ 1 రావడానికి కారణం ఖచ్చితంగా ఎవరిబడి థింక్ దృష్టి పెట్టుకొని చేయండి. మొదటి మీరంగం ఎందుకంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీ సొసైటీకి చాలా చూసి, సమాజానికి చాలా చూసారు. మీ దగ్గర చదువుకున్న పిల్లలు చాలా ప్లేసెస్, డిఫరెంట్ ప్లేసెస్ దే మస్ట్ బి దేర్. వాళ్ళందరూ దృష్టి పెట్టుకొని లాస్ట్ పార్ట్ ఆఫ్ మీ లైఫ్లో మేమైతే పోస్ట్ రిటైర్మెంట్ మాట్లాడే సీనియర్ సిటిజన్కి వచ్చినాం కాబట్టి తప్పకుండా మన బాధ్యత సమాజం ఏదైతుందో ఆ బాధ్యత ఆ బాధ్యతకు మేము సిద్ధంగా మీ అమ్మాయిని నడుస్తామని సిద్ధంగా మీ కాలం ముందు నడుస్తాము సిద్ధంగా 64 బట్ ఐఎమ్ 60 ఐ వాంట్ మేక్ దిస్ అండ్ దెన్ లీవ్ ఫర్ దిస్. తప్పకుండా దానికి ఐ నీడ్ యువర్ సపోర్ట్ అవుట్లెట్లీ. సప్లై గ్రాసరీస్ ఇవన్నీ మీరు ఏజెన్సీ అంటే ఏజెన్సీ కాదు, ఏజెన్సీ సమస్య కాదు. ఏజెన్సీ తీసుకొస్తే ఇంకో కమిషన్ ఏజెన్సీ తయారవుతుంది. వర్క్ దాని సమస్య కాదు. ఏజెన్సీ ఎవరైనా లా ప్రాఫిట్ లేదని చేయరు. సో డైరెక్ట్ ప్రొక్యూర్మెంట్ మెకానిజం చూసి వీళ్ళు కాన్స్టెంట్ లెవెల్ మండలి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ ఇచ్చి డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ మెటీరియల్ కూడా డెలివరీ మెకానిజం యూ హ్యావ్ టు మేక్ దెమ్ డెలివరీ మెకానిజం టు ద స్కూల్స్, కన్సర్న్ స్కూల్స్. అంటే ఇన్ అడ్వాన్స్ 1 వీక్ రిలేషన్ చూపించేది. దానికి ఎక్కువ వీక్లీ 3 days ఆఫ్ 4 days దానికి అక్కడ లోకల్ మేనేజ్మెంట్ అవ్వబడి అంత తర్వాత డెఫినెట్లీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఇక మిగిలింది లంచ్ ప్రిపేర్ చేసే కుక్ ఏమవుతుందో పేమెంట్స్ ఏమైనా చూద్దాం, అది కూడా వర్క్ అవుతుందో. ఇవన్నీ చేయకుండా పిల్లలు రాదు. ఇవన్నీ చేసి కొంచెం స్కూల్లో ఏదో జరిగింది, మార్పు జరిగిందంటే వాళ్ళకు నమ్మకం, ధైర్యంతో వస్తారు. ఇవన్నీ చేస్తాం, సిద్ధంగా ప్రొక్యూర్మెంట్ చేస్తాం, ప్రొక్యూర్మెంట్ తప్పకుండా చేస్తాం. సరిపోతే ఆర్టీవీ లెఫ్ట్ అనగా 60 days కూడా లేనంటారు. వర్కింగ్ డేస్ మేబీ 45 వర్కింగ్ డేస్ ఉన్నాయనుకోండి ఇప్పటి స్కూల్స్. సో ఈ లోపల ఏం చేయాలో చూసుకొని ఇప్పటి నుంచి పని మొదలు పెడితే అట్లీస్ట్ మీ స్కూల్స్ రీఓపెన్ అయ్యే June 15 వరకు ఏదో రీఓపెన్ అయితే బై ద టైమ్ వీ కెన్ కీప్ ద infrastructure system ready. It is only temporary infrastructure which we are creating. The permanent infrastructure this time is not sufficient. Definitely we are going to do it. Temporary solution we are making to run the system. అంతమంది చేద్దాం. పర్మనెంట్ సిస్టమ్ ప్రాబ్లం లేదు. ఈ నా కాన్స్టెంట్ డబ్బులకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకుంటారు, ఏం ప్రాబ్లం లేదు. అది గోవన్ సిచ్యువేషన్ అది ఫైట్ చేద్దామని చెప్పాను. ఈ ప్యానల్ చెప్పిండ్రు. డెఫినెట్లీ ఏవైతే ప్యానల్స్ ఇంకా తక్కువ ఎక్కువ మనకు ప్రైమరీ స్కూల్కు అప్పర్ ప్రైమరీ స్కూల్స్కి ఇచ్చిండ్రు. హై స్కూల్ వాళ్ళకి ఏదైతే చెప్పకుండా మాట్లాడతాం. వెంకటేశం గారు సెక్రటరీ గారితో మాట్లాడదు. హై స్కూల్ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు. ప్రతి యూనియన్ లీడర్ హెడ్ మాస్టర్ మాట్లాడినప్పుడు ఒకటే మాట్లాడారు. ఏమన్నారంటే 100% రిజల్ట్. 100% రిజల్ట్ ఇది నాట్ ఇట్ ఆల్ ద పారామీటర్. 100% రిజల్ట్ కాయిదాలు రాసుకున్నామని చేస్తారు. కాయిదాలను రాసుకుంటే మా స్కూల్లో 100% పిల్లలు పాస్ అయిన చెప్తే అది ఎట్లా పాస్ అయ్యారు, పిల్లలు ఎంత మాట నిజంగా అనేది దాని ఆ పారామీటర్ అయితే కరెక్ట్ కాదు. మాట్లాడినప్పుడు చాలామంది దాన్ని 5-6 అదే మాట్లాడారు. అది ఆ పారామీటర్ నాట్ ఆల్ కరెక్ట్. డెఫినెట్లీ దట్ కెన్ బి కన్సిడర్, బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్. పిల్లలు ఏ రకంగా చదువుకున్నారో, ఎంత చదువుకున్నారో దాని అది అవన్నీ ముఖ్యం. చెప్తే ఒక్క పరీక్ష నాడు అందువల్ల మా పిల్లలతో 15-16 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో అదినం ఉన్న మూడు సిస్టమ్ అవన్నీ బట్టి ఆ ఒక్క దినం వాళ్ళ మూడు బట్టి ఓ దినం
కొందరు ఏంటంటే పిల్లలు చదువుకుంటే గుర్తుంటుంది, ఇంటర్ రాస్తారు, చదువుకున్నప్పుడు గుర్తున్న తర్వాత పోయి రాసే వరకు సగం మర్చిపోతుంది. ఎగ్జామ్ రాసిన ఆలోచించి క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక ఆయన బ్లాంక్ అయిపోతే ఆ క్వశ్చన్ పేపర్ తప్ప మిగతా మర్చిపోతారు. ఇట్స్ ఆల్ ప్రాక్టికల్, సింపుల్, నథింగ్ విల్ కమ్ ఈజీ. యూ వాంట్ రివార్డ్ unless you take the risk, you cannot get the reward. If you talk mathematics, you want something simple. Traditional way, if you go 1 + 1 2. If you want something else, you want 1 + 1 11. Either you want 11 or 2. If you want 11, unlike others, you have to work double than them. Then only you can do that. You can reach that place. Adokati గుర్తుపెట్టుకొని చేయండి. Thank you very much. Thank you one and all. మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో ఉన్న సమస్యలు మరి మంచి ఫలితాలు సాధించుకోవడానికి చేపట్టిన కార్యక్రమం కోసం ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. హెడ్ మాస్టర్ సైడ్ నుంచి మీరు ఇనిషియేటివ్ తీసుకొని మీరు హార్డ్ వర్క్ చేసి వాళ్ళందరికీ ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా మన రిజల్ట్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా మన స్ట్రెంత్ పెరుగుతుంది, ఖచ్చితంగా మన ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకున్న ఏ ఇష్యూస్ అయినా కూడా మేము ఎవ్రీ 10-15 డేస్కి ఇట్లా రివ్యూ మీటింగ్ వేసుకొని సాల్వ్ చేయడం జరుగుతుంది. కానీ మీకు కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ దగ్గర 100% ఎఫర్ట్ పెట్టాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అద్దరు ఎక్కడ డ్రాప్అవుట్ లేకుండా, ఎక్కడ కూడా ఎవరు స్కూల్కు లేకుండా, చైల్డ్ లేబర్ లేకుండా ఇవన్నీ కూడా మీరు ఎఫర్ట్ పెట్టాలని కోరుకుంటూ, అదేవిధంగా కొన్ని స్కూల్స్లో టీచర్స్ కొంత తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పడం జరిగింది. మనం టీచర్ అడ్జస్ట్మెంట్ చేసింది కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఎక్కడైనా ఏదైనా స్కూల్లో అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నారా, లేకపోతే అర్బన్ ఏరియా కాబట్టి ఎక్కువ ఉంటే అర్బన్ ఏరియా కూడా ట్రై చేసుకుంటాం. సో ఆ విధంగా అడ్జస్ట్మెంట్లో ఏమన్నా అవసరమైన దానికంటే స్ట్రెంత్ కంటే ఎక్కువ ఉన్నారా, ఎక్కడైనా అసలే లేకుండా ఉన్నారా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ కూడా పరిధిలో తీసుకొని మీ చెప్పిన సమస్యలు ఏదైతే ఉన్నాయో మాక్సిమం మన లెవెల్లో ఏదైతే పరిష్కారం చేయగలుగుతామో అవన్నీ పరిష్కారం చేస్తాము. అట్లనే ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మనకి ఐదర్ ఎస్డిఎఫ్లను లేకపోతే వేరే దగ్గర వేరే ఫండ్లు కూడా స్కూల్ డెవలప్మెంట్ కి ఖచ్చితంగా కొంత ఫండ్ తెచ్చి ఇక్కడ ఉన్న స్కూల్స్ అన్నిటికీ కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా మంచిగా చేసుకుందామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా మీకు 100% సపోర్ట్ ఉంటాము. కానీ మీరు కూడా అదే హార్డ్ వర్కింగ్ గా, అదే ప్యాషనేట్ గా ఉండి వాళ్ళందరినీ కూడా ఇనిషియేటివ్ తీసుకొని అందరిలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి మన మంచిర్యాల జిల్లా వారికి ఖచ్చితంగా స్కూల్ సిస్టమ్ బెటర్ గా ఇంప్రూవ్ అయింది అనేది ఒక మంచి పేరు అయితే తీసుకురావాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి కరాటే కప్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఆదివారం కీర్తిశేషులు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ కరాటే ఛాంపియన్షిప్ కప్ పోటీలను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల కరాటే కోచ్ మాస్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ కరాటే కప్ పోటీలను నిర్వహించేందుకు రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనుమతించడం సంతోషకరమని అన్నారు. మహిళలకు స్వీయ రక్షణకు, శారీరక దృఢత్వాన్ని కలిగించేందుకు ఈ కరాటే శిక్షణ ఎంతో అవసరమని అన్నారు. బాలికల తల్లిదండ్రులు కూడా కరాటే నేర్పించడానికి ముందుకు రావాలని ఆమె కోరారు. ఈ మెగా ఈవెంట్ను మోకినపల్లి నరేష్, నాగలక్ష్మి, ఎంఎస్వి హర్షిత్ నిర్వహించారు. పిఎస్ఆర్ కరాటే కప్ ఛాంపియన్షిప్ పోటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు హాజరై అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్థాయి కరాటే అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, జాతీయ సంయుక్త కార్యదర్శి వి నరేందర్, సాయి కుమార్, రాజిరెడ్డి, పాపయ్య, మోహన్, జుల్ఫికర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
కప్ టోర్నమెంట్ ఖోఖో కరాటే రెండు కలిపి కండక్ట్ చేస్తుంది. ఈరోజు స్పెషల్ ఏంటంటే ముఖ్యంగా ఇన్ని సంవత్సరాల నుంచి తను స్టూడెంట్గా మాస్టర్గా ఉంది. ఈరోజు ఫస్ట్ టైం నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంది, ముఖ్యంగా మంచిర్యాలలో. ఎందుకంటే సిటీలో అంటే అందరూ అందుబాటులో ఉంటారు, వస్తారు. కానీ ఇలాంటి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒకప్పుడు మంచిర్యాలగానే ఉంది, ఇప్పుడు మనకి జిల్లా అయింది, తెలంగాణ సపరేట్ అయినాక అదొక గొప్ప విషయం. అందులో భాగంగా ఈమె ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మాస్టర్స్ ఎంతో దూరం నుంచి మహారాష్ట్ర నుంచి బయట రాష్ట్రాల నుంచి వచ్చి సక్సెస్ చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మహిళ సిన్సియర్గా కష్టపడితే తలుచుకుంటే ఏమైనా సాధించగలదు అని నిరూపించింది. ముఖ్యంగా మేమందరం కూడా ఆడపిల్లలను ఎంకరేజ్ చేస్తూ ఆడపిల్లల ఆత్మరక్షణ శిక్షణ ఇస్తూ ఉన్నాం. అలానే రుద్రమదేవి అకాడమీ స్థాపించి నేను ఇస్తున్నాను. ఆమె ఇక్కడ మంచిర్యాలలో స్కూల్స్లో కాలేజెస్లో ట్రైనింగ్ ఇస్తూ కాంపిటీషన్ పిల్లల్ని తీసుకొస్తుంది. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు తను పార్టిసిపేట్ చేయించింది. ఈరోజు తను టోర్నమెంట్ కండక్ట్ చేయడం హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఫుల్ సక్సెస్ అయింది. నిజంగా ఒక ఆడపిల్ల అయ్యండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నాగలక్ష్మి ఇంకా ముందు ముందు ఇంటర్నేషనల్ కూడా కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మాటిస్తున్నాం. ప్రేమసాగర్రావు చారిటబుల్ ట్రస్ట్ నుండి మన పిఎస్ఆర్ కరాటే అండ్ కుంఫు కప్ నిర్వహించడం జరుగుతుంది. మాస్టర్స్ నేను నాగలక్ష్మి మరియు సతీష్ మాస్టర్, శశిధర్ మాస్టర్ మేమందరం ఎంతో కష్టపడి ఈ యొక్క టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దానికి సపోర్ట్ చేసిన మన పిఎస్ఆర్ ప్రేమసాగర్రావు గారు కానివ్వండి, మన స్టేట్ బాడీ మరియు జగన్ సాగర్ కానివ్వండి, మరియు మా స్టేట్ బాడీ శ్రీనివాస్, మొత్తం మా స్టేట్ బాడీ ఆల్సో మా డిస్ట్రిక్ట్ బాడీ కూడా చాలా సపోర్ట్ చేసింది. అంతేకాకుండా మా మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉన్న మాస్టర్స్ కూడా మేము పిలవంగానే చాలామంది మాస్టర్స్ రావడం జరిగింది. నేను సక్సెస్ అవుతాయి అనుకున్నాను, కానీ ఇంత ఒక 1000 మెంబర్స్ దాకా వచ్చి నా టోర్నమెంట్ ఇంత సక్సెస్ చేస్తారని అసలు ఊహించలేదు. థ్యాంక్ యూ మాస్టర్స్ అండ్ కోచెస్ అండ్ సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ ఆల్సో థ్యాంక్ యూ. ఇక్కడే కాకుండా చాలామంది ఇక్కడ ఉన్న ఎవరైతే మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఉన్నారో ప్రతి ఒక్క పేరెంట్ని కరాటేని సపోర్ట్ చేసి ప్రతి ఒక్క ఆడపిల్లలకు మరియు బాయ్స్కి కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఈ రోజులలో చాలా ముఖ్యం. దాన్ని మా అందరూ కూడా సపోర్ట్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నడిపెల్లి దివాకర్రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంచిర్యాల పట్టణానికి చేసిన అభివృద్ధి, మంజూరు చేసిన నిధులను గురించి నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ పాత మంచిర్యాల నుంచి తోళ్లవాగు ఓవర్ బ్రిడ్జ్ వరకు రోడ్డు వెడల్పు కార్యక్రమం, సెంట్రల్ లైటింగ్ డివైడర్స్, అలాగే తోళ్లవాగు నుండి రసూల్పల్లె వరకు సెంట్రల్ లైటింగ్ రోడ్డు కార్యక్రమాన్ని పూర్తి చేశామని అన్నారు. ఐబీ నుండి బెల్లంపల్లి వరకు ఓల్డ్ R&B రోడ్డును స్ట్రైట్నింగ్ చేయడం కోసం శ్రీనివాస గార్డెన్ వరకు డ్రైవింగ్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు, ఇలా జిల్లా కేంద్రంలో 136.60 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 3 మండలాల్లో 30,000 ఎకరాలకు భూమి సస్యశ్యామలమైందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు స్వచ్ఛమైన నీరందించిన ఘనత కేవలం నడిపెల్లి దివాకర్ రావుదేనని అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో 374 పనులకు, మంచిర్యాల మున్సిపాలిటీలో 347 పనులకు, లక్షట్పేట మున్సిపాలిటీలో 212 పనులకు ఇదివరకే శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అలాగే 164 కోట్ల రూపాయలతో మంచిర్యాల అంతర్గామ శాంక్షన్ అయి శంకుస్థాపన జరిగిన బ్రిడ్జి పనులు ఎందుకు కొనసాగడం లేదని ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ, పండించిన పంటకు 500 రూపాయల బోనస్, రైతు బంధు పథకం ఇంతవరకు ఎందుకు అమలు కాలేదని నూతన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంచిర్యాల పట్టణంలోని చౌరస్తాల్లో ఐలాండ్స్ నిర్మిస్తే విమర్శించిన వారు నేడు పూర్తయిన తర్వాత సెల్ఫీలు దిగుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని అన్నారు. తాను ప్రజల మనిషిని, ఓడిపోయినప్పుడు కృంగిపోలేదు, గెలిచినప్పుడు పొంగిపోలేదని, మీతో కలిసి ఉంటా, మీలో ఒక్కడిగానే ఉంటానని దివాకర్రావు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణ సుందరీకరణ దృష్టిలో పెట్టుకొని ఆనాడు మున్సిపల్ చైర్మన్గా ఉన్న వెంకటరాయ గారు, మిగతా కౌన్సిల్ అందరూ ఎప్పటికప్పుడు మేము ప్రతి నెల కూర్చుండే సందర్భంలో ముచ్చటగా పట్టణం ఉండాలన్న ఆశతోటి 4 జంక్షన్లు ఇంప్రూవ్మెంట్ చేయాలి, అది లుక్ ఉండే దిశగా ఉండాలి. అదేవిధంగా మంచిర్యాల టౌన్ ప్రధాన వీధుల్లో మనం బీట్ రోడ్ చేయాలని పట్టణ ప్రగతి నిధుల నుంచి దాదాపు జంక్షన్స్కి 4 కోట్లు, తర్వాత బీట్ రోడ్లకు 4 కోట్లు పెట్టి జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం మొదలుపెట్టాం. జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమంలో అక్కడ ఏం పెట్టాలనేది ఒక 2-3 నెలలు మేము అధ్యయనం చేసి మున్సిపల్ సిబ్బందిని చాలా మున్సిపాలిటీలో మనం పంపించి ఆ సెంటర్లో ఏం పెట్టాలని మొత్తం ఏదైతే ఆ తయారు చేసే వాళ్ళను పిలిపించుకొని చూసి నా పరంగా, అదేవిధంగా చైర్మన్ పరంగా, జిల్లా అధికారులు అనుకొని మున్సిపల్ అధికారులతోటి ఎప్పటికప్పుడు మరి డిస్కస్ చేసుకుంటూ త్వరగా పెట్టాలంటే త్వరగా పెట్టుడు కాదు, పెట్టింది 10 కాళ్ళ పాటు
మంచిర్యాల పట్టణ సుందరీకరణ ఉండాలని ఆశతోటి కొంచెం ఆలస్యమైనప్పటికీ చాలా ప్రాంతాల నుంచి వివిధ అక్కడున్న కూడలిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఒకటేమో ఐబీ, అక్కడ అంబేద్కర్ అంటే విగ్రహం అనుకోండి, పార్లమెంట్ భవన్కి అంత కొంత డబ్బు దాన్ని సరిపోలేదు. చుట్టూ మీరు చూశారు, ఏది రాజ్యాంగం అనుకోండి, ధర్మచక్రం అనుకోండి, అది పెట్టడం జరిగింది. మధ్యనేమో కుల వృత్తులు పెట్టడం జరిగింది. మూడోదేమో ఆనాడు మున్సిపల్ చైర్మన్గా రాజా గారు ఏది సిపిఐలు ఉంటే బాగుంటుందంటే అక్కడ ఐబీ చదువుతున్న సిపిఐలు, అక్కడనేమో లుక్కునే దిట్టగా లక్ష్మీ టాక్స్ కూడా ఇది 4 పెట్టడం జరిగింది. ఆనాడు అప్పుడే కొంతమంది తొందరపడ్డారు, ఏది బాగా కంజెస్ట్ అయిందని. కానీ అప్పుడు వాళ్ళు తెలియదు, ఎందుకంటే ఆ పక్క ఈ పక్క కరెంట్ పోలు కానీ ఇవన్నీ తీయాలంటే సమయం తీసుకున్నది. బ్రహ్మాండంగా ఇంకా కంప్లీట్ కాదు, ఇంకా అవుతున్నాయి. ఇవాళ ఆనాడు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఇలా బెల్లంపల్లి చౌరస్తాలో వెంకటరాజ్ కాడ, ఐబీ కాడ, ఇలా అక్కడ లక్ష్మీ టాక్స్ కాడ ఎంతమంది సెల్ఫీలు దిగుతుండ్రో ఒకసారి దయచేసి నేను ప్రజలకు నేను మనవి చేస్తున్నాను, చేతు జోడించి చెప్తున్నాను. అంటే మేము చేసింది ఆనాడు ఆలోచిత కార్యక్రమం కాదు, ఆలోచించే మంచిర్యాల పట్టణ సుందరీకరణ కోసం చేసి మమ్మల్ని విమర్శించారు. ఇలా ప్రశంసిస్తున్నాం. వేల మంది ఎందుకు ఫోటోలు దిగుతారని చెప్పండి. అది ఒక ఉదాహరణ. అది ఒక దానిలో ఎవరి ప్రామిస్, దానిలో ఎవరు, అది మున్సిపాలిటీ నిధులు. నా ప్రతిపాదన 5 ఎమ్మెల్యేగా నా ప్రతిపాదన ఎన్నో వరకు మొదలుపెట్టాం. అదే కాకుండా అదొక ఇలా చూడముచ్చటగా ఉంది, అది మా ప్రతిపాదన. దానిలో ఎవరు ప్రామిస్ లేదు. మొన్న కూడా చెప్పడం మాట చెప్పడం, ఇక్కడ పాత మధ్య బ్రిడ్జ్ నుంచి అప్పుడు జేఎం ఆఫీస్ దాకా బ్రహ్మాండంగా అమౌంట్ పెట్టడం, అది రోడ్లు పని అవుతున్నాయి. దానిలో ఎవరి ప్రమేయం లేదు. టోటలీ ఆనాడు శాంక్షన్ తప్ప మరొక ప్రమేయం లేదన్న కూడా మాట కూడా చెప్పాను. ఈవెన్ బ్రిడ్జి మీద డాంబర్ సీట్ కూడా అందులో ప్రతిపాదనే, కొత్త శాంక్షన్ లేదు. ఇలా మళ్ళీ ఐబీ నుంచి శ్రీనివాస్ గార్డెన్ దాకా దాదాపు 30 కోట్లతోటి వైండింగ్ డివైడ్ అది కూడా పెట్టడం జరిగింది. పాత రోడ్ స్ట్రెంథనింగ్ కూడా దాదాపు ఇక్కడి నుంచి బెల్లంపల్లి దాకా అదొక 15 కోట్లు అది కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు డివైడ్ కూడా పెట్టడం జరిగింది. బైపాస్ రోడ్ 14 కోట్లతోటి డివైడ్ కూడా మరి ఇది కంప్లీట్ అయింది. రోడ్ చూడమించారు. ఆనాడు టీఎఫ్టీసీ కింద 15 కోట్లు తీసుకొచ్చి మరి మంచిర్యాల పట్టణం ప్రధానమైన రోడ్లు తిలక్ నగర్ కావచ్చు, సాయికోట కావచ్చు, అక్కడ ఓటర్ మన వికాస్ నగర్ కావచ్చు, పాత మంచిర్యాల కావచ్చు, రంగపేట కావచ్చు, తర్వాత అండర్ బ్రిడ్జ్ నుంచి గోపాలవాడ కావచ్చు, ఇవన్నీ పెట్టడం జరిగింది. తిలక్ నగర్ కూడా చూడముచ్చి ఉండాలని దాదాపు 5.5 కోట్ల రూపాయలు పెట్టి డివైడ్ లైటింగ్ పెట్టడం జరిగింది. కొంచెం అక్కడ ఎందుకంటే కొన్ని ఇండ్లు ఉన్నతో కొంచెం పనులు నడుతున్నాయి. దానితో కాంట్రాక్టర్కు పని చేస్తే డబ్బులు వస్తలే కాబట్టి వాళ్ళు లేట్ అయింది. అది కూడా వాళ్ళ ప్రతిపాదన, అది దివాకర ప్రతిపాదన, ఎవరి ప్రతిపాదన కాదు అనే సంగతి ఇది ప్రజానీకాన్ని మనం చేస్తున్నాం. ఇలా అండర్ బ్రిడ్జ్ చాలా సందర్భాల్లో మొదటి బ్రిడ్జ్ నేను 2వ గెలిచినప్పుడు ఇచ్చాను. ఈ బ్రిడ్జ్ కూడా ఆనాడు పార్లమెంట్ సభ్యులతో రిప్రజెంటేషన్ ఎప్పుడు జీఎం వచ్చినా ఇది కావాలి, ఏదో ఒకటి ఫ్లైఓవర్ అండర్ బ్రిడ్జ్. కానీ ఆనాడు సేఫ్ సైడ్ విషయంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే డేంజర్ పెట్టినది, లో లెవెల్ బ్రిడ్జ్ కావాలంటే ఇది చేయడం. ఇవాళ వేలాది మంది రోజు ఆటలు పోతున్నాయి. దానికి అది నేను చెప్పవలసిన అది రొటీన్గా చూస్తున్నారు. దానివల్ల ఎంత మేలు జరిగిన మాట కూడా ఇలా ఒకసారి అర్థం చేస్తారు. ఇదే కాకుండా డ్రింకింగ్ వాటర్ దాదాపు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కిందసారి ఎంపీ గారు టికెట్ ఇచ్చే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రిగా నేను ఆనాడు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇంకా మంచిగా మున్సిపాలిటీకి డబ్బులు కావాలంటే ఆనాడు ముఖ్యమంత్రిగా నేనున్న తర్వాత మిగతా ఎమ్మెల్యేలు అందరూ మాగాలంటే ఆనాడు మంజూరు చేయడానికి 70 కోట్ల రూపాయలు ఆనాడు మంజూరు చేయడానికి అది 2020 సంవత్సరంలో చేయడం జరిగింది. ఏది డ్రింకింగ్ వాటర్ కోసం. అది మంజూరు చేసిన తర్వాత దాదాపు టైం తీసుకుంటుంది. ఎందుకంటే జాలగుట్ట మీద అక్కడ ట్యాంక్ రిజర్వాయర్ కట్టడానికి దాదాపు 1.5 సంవత్సరం ఫారెస్ట్ క్లియరెన్స్ దొరకలేదు. అర్థం చేసుకునే దయచేసి మంచిర్యాల పట్టణ ప్రజలు. దానివల్ల మరి ఆ మధ్య నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆడున్న మంత్రి గారు ఐకిరెడ్డి గారికి, ఆడున్న సీసీఎఫ్ గారికి, ఆడున్న ఇక్కడ డిఎఫ్ఓ గారికి, ఆడున్న సబ్ డిఎఫ్ఓ గారికి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినో బహుశా ఇవాళ ప్రెస్ వాళ్ళు కూడా అడగండి. ఇక్కడ ఉన్న వాళ్ళ దివాకర ఈ పర్మిషన్ కోసం జాలగుట్ట మీద ఫారెస్ట్ పర్మిషన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ నాకు తెలుసా. అయితే దానికి ఆల్రెడీ ల్యాండ్ ఇవ్వాలి, దానిపై మనం ల్యాండ్ ఇస్తాం. దాని చెట్లు పెంచడానికి కూడా దాదాపు 90 లక్షల రూపాయలు ఫారెస్ట్ డిపార్ట్ చేయడం జరిగింది. అప్పుడు దానికి క్లియరెన్స్ ఇచ్చి అది ఇలా దానిలో నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళతో ఇస్తున్నాం, కొత్తగా నీళ్ళు వచ్చేది ఏం లేదు. ఇలా నస్పూర్ మున్సిపాలిటీలో 3-4 ఏళ్ళ నుంచి మేము 80% డైలీ ఇస్తున్నాం. లక్ష్మణ్ మున్సిపాలిటీలో దాదాపు ఒక 2 years నుంచి డైలీ ఒక 80% ఇస్తున్నాం. మంచిర్యాల మున్సిపాలిటీలో 7-8 వార్డులు దాదాపు
సంవత్సరం ప్రభుత్వం నీళ్ళు ఇస్తాం. అవే నీళ్ళు కదా, అవి వేరే నీళ్ళు కాదు కదా, కొత్త స్కీమ్ కాదు కదా. ఆ నీళ్ళు ఎక్కడి చేస్తున్నాయి. నేను రెండోసారి గెలిచినప్పుడు ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు వల్ల ఇలా నీళ్ళు వస్తున్నాయి. అది కూడా దృష్టి పెట్టుకోవాలి మంచిర్యాల ప్రజలు. ఎవరో చెప్పినంత మాత్రం కాదు. ఇక అది దివాకర్ నేను ఎమ్మెల్యేగా చేసిన పనే అది. నేను మంచిర్యాల కౌన్సిలర్ ప్రజలకు ఇవన్నీ నేను చెప్పి దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీలో ఒకరు దివాకర్ రావు అంతే. అట్టాసాలు ఆడంబరాలు ఏముండే దివాకర్ రావు సింప్లిసిటీగా ఉంటాడు, మీ దగ్గరకు వస్తాడు, మీతో కలిసిమెలిసి ఉంటాడు తప్ప వేరే ఉద్దేశం లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉషోదయ పాఠశాలలో మార్వాడి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆదివారం పోటీలు ముగియడంతో నిర్వాహకులు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మార్వాడి ప్రగతి సమాజ్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ బల్దువా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్వాడి నవయువకు మండలి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలు నిర్వహించామని, ఈ పోటీల్లో విజేతలకు 1 లక్ష రూపాయల బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచి మార్వాడి ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలకు బెల్లంపల్లి, చెన్నూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా క్రీడాకారులకు ఆహ్వానం పంపడం జరుగుతుందన్నారు. ఈ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న మార్వాడి నవయువకు మండలి సభ్యులకు సహకరిస్తున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మార్వాడి నవయువక మండల్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ టోర్నమెంట్ మార్వాడి ప్రీమియం లీగ్ అని క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తుండ్రు. ఈ సంవత్సరం కూడా అదే ప్రతి సంవత్సరం ప్రకారంగా ఈ సంవత్సరం కూడా చేశారు. ఇది 4th ఇయర్ మార్వాడి ప్రీమియం లీగ్ అని. నవయువకులలో బాగా ఉత్సాహం ఉంది. టోర్నమెంట్ ప్రతి సంవత్సరం డే బై డే సక్సెస్ అవుతుంది. దాదాపు ప్రైజెస్ 1 లక్ష రూపాయల దాకా ప్రైజెస్ కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తుండ్రు. విన్నర్ టీమ్కి, రన్నర్ టీమ్కి అందరికీ ప్రైజెస్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వీళ్ళ నవయువక మండల్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే అదర్ ఊర్లలో కూడా బెల్లంపల్లి దాదాపు మన దగ్గరలో ఉన్న ఊర్లలో కూడా మార్వాడి నవయువక మండల్కి ప్రోత్సహించేందుకు వాళ్ళకు కూడా ఇన్వైట్ చేసే వీళ్ళ ప్లాన్ ఉంది నెక్స్ట్ ఇయర్ నుంచి. బాగా ఇవాళ ఫైనల్ క్రికెట్ టోర్నమెంట్ది ఫైనల్ ఇవాళ అయింది. విజేత వాళ్లకు 1 లక్ష రూపాయల దాకా ప్రైజ్ ఇచ్చే ఇస్తుండ్రు. धन्यवाद। मारवाड़ी नवयुग मंडल की तरफ से पिछले 4 साल से मारवाड़ी प्रीमियम लीग ने टूर्नामेंट का आयोजन किया जा रहा है। उसमें अभी मंचिर्याल के लगभग सभी समाज के, मारवाड़ी समाज के सभी वर्ग के लोग भाग ले रहे हैं इसमें। तो दिन पर दिन हर साल कुछ नया नया कर रहे हैं। इस अगले साल हम लोग सोच रहे हैं कि आजू बाजू जैसे डिस्ट्रिक्ट में जितने भी मारवाड़ी समाज की टीम है उनको सबको इन्विटेशन देके ज़्यादा प्लेयर टूर्नामेंट में अच्छा करना है बोल के प्लान कर रहे हैं हमारा। మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 5వ వార్డు చున్నంబట్టి ఏరియాలో మోమిన్పుర ప్రీమియం లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలను ఆదివారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు చదువుతో పాటు క్రీడల్లో ప్రావీణ్యం ఉండాలని, అప్పుడే యువతలో సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. చదువుతో మేధాశక్తి పెరిగితే క్రీడలతో శారీరకంగా దృఢంగా తయారవుతారని, భవిష్యత్తులో మంచి పౌరునిగా ఎదిగి ప్రజాసేవలో కొనసాగాలని ఆయన కోరారు. వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ మాట్లాడుతూ 5వ వార్డులో క్రీడాకారులను వెలికి తీయడానికే గత 2 సంవత్సరాలుగా మోమిన్పుర ప్రీమియం లీగ్ పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి 6 టీంలను నమోదు చేసుకున్నారని, క్రీడా స్ఫూర్తి కలిగిన మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకరరావు
దివాకర్ ఈ క్రీడలను ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. ఈ క్రికెట్ పోటీలు ఈ రోజుతో ప్రారంభమై సాయంత్రం వరకు ఫైనల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధి 5వ వార్డులో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఆ ప్రాంత కమిషనర్ హరికృష్ణ గారు ఉద్దేశం వల్ల క్రికెట్ అనేది ఒక క్రేజీ, యువత క్రికెట్ మీద పెద్ద ఎత్తున మరి అందులో భాగస్వాములు అవుతున్నారు. యువత చదువు మీద ఎంతైతే శ్రద్ధ చూపిస్తున్నారో అదే రీతిలో ఇలాంటి స్పోర్ట్స్ మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారు. స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళకి మరి ప్రభుత్వాలు కూడా ఉద్యోగాలు ఇచ్చే ఆనవాయితీ ఉన్న సందర్భంలో అది కూడా ఒక ప్రాధాన్యత కింద పెట్టుకొని యువత మరి ఇందులో భాగస్వాములు అవుతున్నారు. చాలామంది యువత పెడు మార్గంలో పోకుండా ఒక దిక్కు చదువు మరో దిక్కు ఈ ఆటల్లో అది స్పోర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు ఉంటే శారీరకంగా కూడా మరి యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. హెల్త్ పెంటప్లో బాగుంటారు. ఇవన్నీ మరి యువత దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సందర్భంలో యువత అన్ని రంగాల్లో ముందుండాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో మనము ఒక యువత మన బాధ్యత ఎలా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో తప్పుడు మార్గాలను ఎన్నుకోకుండా, తప్పుడు అలవాటు లేకుండా, మంచి అలవాటుతోటి తప్పుడు ఆలోచన లేకుండా మనం ముందుకు సాగి యువత ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా ఆ రకం ఉండాలని ఈ సందర్భంలో నేను యువతను కోరుకుంటూ వీళ్ళందరికీ క్రీడాకారులందరూ మంచిగా రాణించాలి. విన్నరా రన్నరా మరొకటి ఏదైనా ఒకనాడు రన్నరు ఒకనాడు విన్నరు ఒకనాడు విన్నరు రన్నర్ అవుతారు. అదే స్ఫూర్తిని ముందు వాళ్ళని చెప్తూ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ ప్రాంత కొనసాగించిన ప్రత్యేక మంచిర్యాల మన మున్సిపల్ పరిధిలో 5వ వార్డులో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికి తీసే ఉద్దేశంతో మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా 5వ వార్డులో ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్స్ దాదాపుగా ఇలా 6 టీములుగా వాళ్ళు ఏర్పడి ఈ మ్యాచ్ను ఆడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహణ జరుగుతూ ఉన్నది. ఈ టోర్నమెంట్లో ఇవాళ 5వ వార్డుకు చెందినటువంటి 6 జట్లు ఇలా పోటీ పడుతూ ఉన్నాయి. ఎవరైతే విన్నర్ గెలుస్తూ ఉన్నారో వారికి 10,000, రన్నర్కు 5,000 రూపాయలు మరి బహుమతి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఈనాడు ఈ యొక్క క్రికెట్ పోటీలను ప్రారంభించేందుకు మరి మాజీ శాసనసభ్యులు పెద్దలు నడిపల్లి దివాకర్ రావు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి వారు ఎప్పుడు కూడా మన క్రీడాకారులకు కానీ మరి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచన, ప్రజలు మనం వెంట ఉండాలి, వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మన అందులో భాగస్వామ్యం కావాలనేటువంటి మరి చెప్పేటువంటి నాయకుడు పెద్దలు దివాకర్ రావు గారు. కాబట్టి వారి సూచనలు తీసుకొని మేము గత మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహణ జరుగుతోంది. రాబోయే రోజుల్లో యువతకు అన్ని సందర్భాల్లో అండగా ఉండి
ఇంకా వాళ్ళు ఏ ప్రోగ్రాం తీసుకున్నా మేము పూర్తి స్థాయిలో మరి చేయూతనిస్తామనే సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి క్రీడాకారులకు అదేవిధంగా మా వార్డు పెద్ద మనుషులంతా కూడా పేరు పేరు నేను కృతజ్ఞత తెలియజేస్తాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో స్వర్గీయ కోల చంద్రశేఖర్ గౌడ్ మరియు పులి యశ్వంతుల జ్ఞాపకార్థం ఓల్డ్ మంచిర్యాల స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఆదివారం ముగింపు సమావేశంలో టోర్నమెంట్ నిర్వాహకులు తూముల నరేష్ మాట్లాడుతూ గత 20 రోజులుగా తూముల భీమయ్య చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఈ రోజుతో పోటీలు ముగియడంతో ఫైనల్లో విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్ విజేతలు ఎడ్ల రవి టీం వారికి మొదటి ప్రైజ్, రెండవ బహుమతి రజక 11 టీం వారు గెలుపొందినట్లు ఆయన తెలిపారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన పాత మంచిర్యాలలో మైదానం మరియు సరైన సౌకర్యాలు లేకపోవడంతో యువతకు ఆటలు ఆడుకోవడానికి అవకాశాలు కరువయ్యాయని ఈ విషయమై ఎమ్మెల్యేకు తెలియజేయడం జరిగిందన్నారు. క్రీడలకు అవకాశాలు కల్పించి యువతను ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ ముగింపు సమావేశానికి మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏసీపీ తిరుపతి రెడ్డి, ఓఎంసీసీ క్రికెట్ క్లబ్ అధ్యక్షులు బొలిశెట్టి కిషన్, ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఎర్రం ప్రభాకర్ జట్టుకు కూడా విన్నర్స్ ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓఎంఎస్సీ క్లబ్ గౌరవ అధ్యక్షులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, క్లబ్ అధ్యక్షులు బొలిశెట్టి కిషన్, ప్రధాన కార్యదర్శి ఎర్రం ప్రభాకర్, ఉపాధ్యక్షులు తూముల ప్రభాకర్, సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తూముల భీమయ్య చారు ట్రస్ట్ ఆధ్వర్యంలో సౌజన్యంతో ఓల్డ్ మంచిర్యాల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ టోర్నమెంట్ కు విజేతలైనటువంటి క్రీడాకారులకు ట్రోఫీని అందడానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డీసీపీ సుధీర్ గారికి, సార్ గారికి, అదేవిధంగా ఏసీపీ తిరుపతి సార్ గారికి స్వాగత సుస్వాగతం తెలుపుకుంటూ పాత మంచిర్యాల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులకు కూడా వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా మిత్రుడు మన నుండి దూరమైన సందర్భంగా కోల చంద్రశేఖర్ గౌడ్, అదేవిధంగా యశ్వంత్ గాల జ్ఞాపకార్థం ఈ సంవత్సరం వారి పేర్ల మీద ఈ యొక్క టోర్నీని నిర్వహించడం జరిగింది. చాలా ఉత్సాహంగా గత 20 రోజుల ఈ టోర్నీలో పాల్గొని దాదాపు 32 టీంలు ఈ యొక్క టోర్నీలో పాల్గొని వారి వారి ప్రతిభను కలపరిచిన అందరూ కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విజేతలు అనేటువంటి ఎడ్ల రవి టీం విన్నర్స్, అదేవిధంగా రజక 11 రన్నర్స్ నిలిచడం చాలా సంతోషకరం. దాదాపుగా ఈ యొక్క టోర్నీలో ఒక 5 టీంలు వారి ప్రతిభను చాలా ఆశ్చర్యంగా కనబరచడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ప్రోత్సాహం లేక చాలా ఏళ్ళుగా ఇక్కడ క్రీడాకారులకు ప్రోత్సాహం లేక మరి వాళ్ళు వెనుకబడుతున్నారు. వాళ్లకు సరైన గ్రౌండ్ కానీ సరైన సదుపాయాలు లేక వారు వెనుకబడుతున్నారు. రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ గ్రౌండ్ కూడా ఏర్పాటు చేయడం అనేది చెప్పేసి పెద్దలు ప్రేమ్ సార్ కూడా చెప్పడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ఓఎంఎస్ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా తాను ప్రజల మనిషిని, ప్రజల మధ్యనే ఉంటా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి కరాటే కప్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.